హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఫ్రెండ్స్, డెమో వీడియో చూశారు కదా. సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో నచ్చింది కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగా అవుతుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది, మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితేనే లైక్ చేయండి, లేదంటే లేదు. అదేవిధంగా వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. అక్కడికి వెళ్ళైతే ఒకసారి అయితే ఫుల్ సాంగ్ తోటి అయితే వినండి. టెలిగ్రామ్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి అయితే మీరైతే ఒకసారి అయితే వెళ్ళైతే చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో కావాల్సిన బీట్ మార్క్ అండ్ సేకెడ్ ప్రిసెట్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఎలర్ట్ మోషన్లోకి. న్యూ వర్జన్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే పిన్నడ్ మెసేజ్లో ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఎలర్ట్ మోషన్ న్యూ వర్జన్. అదేవిధంగా ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు అయితే వీడియో అనేది ఎలా ఎడిట్ చేయాలో మీకు అయితే అర్థమవుతుంది. ఇప్పుడైతే మనమైతే లేట్చుకున్న వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న వెంటనే మీరైతే డిస్క్రిప్షన్లో వచ్చిన బీట్ మార్క్ అండ్ సేకెడ్ ప్రిసెట్ లింక్స్ అయితే ఓపెన్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది, సింపుల్గా అయితే ఉంటుంది, పెద్ద కష్టమే ఉండదు. ఈజీ వేలో అయితే చేశాను. ఇక్కడ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసేయండి 2 మిల్లీ సెకండ్ దగ్గర. ఇక్కడ నుంచి అయితే మీరు అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎలా యాడ్ చేయాలో మీకు అయితే చెప్తాను. కింద ప్లస్ సింబల్ రాసుకోండి. ఇక్కడ మీడియా ఉంటుంది చూడండి, మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే మీరైతే ఫోటోస్ అయితే ఎక్కడ ఉంటాయి, సో అక్కడైతే వెళ్ళండి. ఇక్కడైతే ఏదో ఒక సింపుల్ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర టెక్స్ట్ బార్ కట్ చేసుకుని ఫోటో జూమ్ చేసుకోండి. మీరైతే ఒకేసారి ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటే కింద ప్లస్ సింబల్ మీడియాలో వెళ్ళి ఇదే ఫోల్డర్లో ఉన్నాయి అనుకో మీ ఫొటోస్, ఈ ఫోటోని హోల్డ్ చేసుకుని పట్టుకోండి. నెక్స్ట్ ఈ ఫోటో సో ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని ఫోటోస్ ఉంటాయో అన్ని ఈ విధంగా అయితే డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే యాడ్ చేయకపోతుంది కదా. ఇక్కడైతే జూమ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటో అనేది ఇది తీసుకొచ్చేసి జూమ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, జూమ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ ఫోటో అనేది ఈ పక్కకు వస్తుంది. ఈ విధంగా జూమ్ చేసుకోండి. మళ్ళీ ఇది ఫోటో కూడా సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫోటో కూడా సేమ్ అదేవిధంగా, దీన్ని కూడా అదేవిధంగా. నెక్స్ట్ ఈ ఫోటో కూడా సేమ్ అదేవిధంగా. నెక్స్ట్ ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటో కూడా సేమ్ అదేవిధంగా. తర్వాత ఈ ఫోటో కూడా, తర్వాత ఈ ఫోటోకి ఇలాగే. నెక్స్ట్ మీరైతే సేమ్ ఇన్నే ఫోటోస్ ఉన్నాయనుకోండి, సెలెక్ట్ ఆల్ లేయర్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ రాసుకొని కాపీ లేయర్ చేసుకోండి 13. తర్వాత ఇక్కడికి అయితే వచ్చేయండి, పేస్ట్ 13 లేయర్ అయితే చేసుకోండి. ఇక్కడైతే ఈ విధంగా అయితే వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ, తర్వాత ఈ ఫోటో ఇలాగైతే మీరైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా అయితే చెప్తున్నాను మీకు. నెక్స్ట్ మళ్ళీ పేస్ట్ 13 లేయర్ తీసుకోండి. ఇలాగే మీరైతే లాస్ట్ వరకు అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఫోటోస్కి అయితే ఫోటోస్ ఏ విధంగా అయితే యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. సీక్రెట్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ 2 ఎఫెక్ట్స్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫ్ఎల్ వెళ్ళి 3 వెళ్ళి కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ అయితే వచ్చి బీట్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వచ్చి స్టార్టింగ్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. ఇలాగే ఒక్కొక్క ఫోటో అనేది గ్యాప్ అయితే ఇవ్వాలి మనం. ఇలా ఒక్కొక్క ఫోటో గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ ఫోటోకి అయితే మనం అయితే సేకెఫ్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి ఇలాగ ఒక్కొక్క ఫోటో అనేది మనమైతే గ్యాప్ అయితే ఇవ్వాలి. ఇలా గ్యాప్ ఇచ్చేసుకుంటూ మనమైతే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే చూడండి నేనైతే ఎలా యాడ్ చేస్తున్నాను. సో అలాగే మీరైతే లాస్ట్ వరకు అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. ఒక్కొక్క ఫోటో గ్యాప్ ఇచ్చేసి ఈ విధంగా ఇలాగే లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి, సీక్రెట్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చి బీట్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడైతే ఒక ఫోటో గ్యాప్ అయితే మనం ఇచ్చాం కదా ఎఫెక్ట్ యాడ్ చేసేటప్పుడు, ఆ మిడిల్లో ఉన్న ఫోటోకి అయితే ఎఫెక్ట్ సెకండ్ ఫోటోకి అయితే స్టార్ట్ చేసుకోండి. ఈ ఫోటో నుంచి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ అయిన తర్వాత నెక్స్ట్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే ఉండదు. సో ఆ ఫోటోకి మీరైతే యాడ్ చేసుకోండి. సింపుల్గా ఈ విధంగా అయితే మీరైతే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఈ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ ఫోటోకి, తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ ఈ ఫోటోకి. సో ఇలాగైతే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. ఇలాగే
లాస్ట్ వరకు అయితే వచ్చేయండి. ఈ లాస్ట్ ఫోటో వరకు అయితే ఎప్పుడైతే బేడ్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తానంటే సింపుల్గా వీడియోని అయితే ఎక్స్పోర్ట్ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇంతటితో అయితే మన వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సింపుల్గా ఈ వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకుని పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుని వీడియోలో వెళ్ళైతే మీకు నచ్చిన రెజల్యూషన్ పెట్టేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఐ హోప్ ఫ్రెండ్స్ మీ అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో స్టార్ట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ అంటే నేనేం ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకైతే తొందరగా అయితే మీకైతే వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.